టెంపుల్ ఉన్నది. అక్కడ కాశీలో ఈ ప్రయాగలో త్రివేణి సంగమం ఒడ్డున భార్యాభర్తలు జీవించి ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరూ వేణీ వ్రతము అని చేసుకుంటారు. ఒక భర్త చనిపోయిన భార్య కానీ లేదు భార్య చనిపోయిన భర్త కానీ చేయడానికి వీల్లేదు. ఓన్లీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకోవాలి. ఆ యొక్క ప్రక్రియలో భాగంగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ త్రివేణి సంగమంలో స్నానం చేయటం, ఒడ్డుకి వచ్చిన తర్వాత పూజ చేయటం, భార్యని భర్త ఎడమ తొడ మీద కుడి తొడ మీద కూర్చోబెట్టుకొని జడ వేయటం, తలకాయ దువ్వటం, జడ వేయటం, పూలు పెట్టడం జడలో, ఇదంతా భార్యాభర్తలు ఇద్దరు చేసేటువంటి వ్రతం. దాన్ని వేణీ వ్రతము అంటారు. మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది కాదు. ఓకే ఓకే. బతికున్న దంపతులు ఎవరైనా కానీ దంపతులు మాత్రమే వేణీ వ్రతానికి అర్హులు. అది అంటే మ్యారేజ్ అదే దంపతులు అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు మళ్ళీ అక్కడికి త్రివేణి సంగమంలో ఈ వ్రతం చేస్తారు. మ్యారేజ్ అన్న వివాహం అనేది కాదు, ఓన్లీ వేణీ వ్రతము. అదే కొంతమంది దానికి వేరే పెళ్లిలాగా అనుకుంటారు, కానీ కాదు, ఇట్స్ ఏ వ్రతం. దాని తర్వాత మూడోసారి పెళ్లి కాదులేండి, మూడోసారి షష్ఠి పూర్తి జరుగుతుంది. అది పిల్లలు చేసేది, అది నార్మల్. షష్ఠి పూర్తి అనేది మళ్ళీ వివాహం కింద. అది భర్తకి 60 సంవత్సరాలు రావాలి కదా. 60 సంవత్సరాలు నిండిన తర్వాత దంపతులు చేసుకున్న షష్ఠి పూర్తి. దాని ఉద్దేశం కూడా మెయిన్ ఏంటంటే షష్ఠి పూర్తి చేసుకుంటే మళ్ళీ అంతకాలము మళ్ళీ అతనికి ఆయుష్ పెరుగుతుంది అనేది నమ్మకం భర్తకి. రైట్ రైట్ రైట్. కట్ చేస్తే చెప్పండి. కట్ చేస్తే అక్కడ కాశీలో ఈ ప్రయాగలో త్రివేణి సంగమం ఒడ్డున భార్యాభర్తలు జీవించి ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరూ వేణీ వ్రతము అని చేసుకుంటారు. ఒక భర్త చనిపోయిన భార్య కానీ లేదు భార్య చనిపోయిన భర్త కానీ చేయడానికి వీల్లేదు. ఓన్లీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకోవాలి. ఆ యొక్క ప్రక్రియలో భాగంగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ త్రివేణి సంగమంలో స్నానం చేయటం, ఒడ్డుకి వచ్చిన తర్వాత పూజ చేయటం, భార్యని భర్త ఎడమ తొడ మీద కుడి తొడ మీద కూర్చోబెట్టుకొని జడ వేయటం, తలకాయ దువ్వటం, జడ వేయటం, పూలు పెట్టడం జడలో, ఇదంతా భార్యాభర్తలు ఇద్దరు చేసేటువంటి వ్రతం. దాన్ని వేణీ వ్రతము అంటారు. మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది కాదు. ఓకే ఓకే. బతికున్న దంపతులు ఎవరైనా కానీ దంపతులు మాత్రమే వేణీ వ్రతానికి అర్హులు. అది అంటే మ్యారేజ్ అదే దంపతులు అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు మళ్ళీ అక్కడికి త్రివేణి సంగమంలో ఈ వ్రతం చేస్తారు. మ్యారేజ్ అన్న వివాహం అనేది కాదు, ఓన్లీ వేణీ వ్రతము. అదే కొంతమంది దానికి వేరే పెళ్లిలాగా అనుకుంటారు, కానీ కాదు, ఇట్స్ ఏ వ్రతం. దాని తర్వాత మూడోసారి పెళ్లి కాదులేండి, మూడోసారి షష్ఠి పూర్తి జరుగుతుంది. అది పిల్లలు చేసేది, అది నార్మల్. షష్ఠి పూర్తి అనేది మళ్ళీ వివాహం కింద. అది భర్తకి 60 సంవత్సరాలు రావాలి కదా. 60 సంవత్సరాలు నిండిన తర్వాత దంపతులు చేసుకున్న షష్ఠి పూర్తి. దాని ఉద్దేశం కూడా మెయిన్ ఏంటంటే షష్ఠి పూర్తి చేసుకుంటే మళ్ళీ అంతకాలము మళ్ళీ అతనికి ఆయుష్ పెరుగుతుంది అనేది నమ్మకం భర్తకి. రైట్ రైట్ రైట్. కట్ చేస్తే చెప్పండి. కట్ చేస్తే